నువ్వు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన వైపే చూడాలి, మరలా సమస్యల వైపు ఎందుకు చూస్తున్నావు? నువ్వు ఆయనతో విజ్ఞాపన చేస్తున్నప్పుడు మరలా ఆయన బలం మీదే నువ్వు ఆధారపడాలి. మిగిలిన బలాలు ఎందుకు సంప్రదిస్తున్నావు? నీ సమస్య కన్నా తక్కువడు అనుకుంటున్నావా దేవుడు? నీ సమస్యల సుడిగుండం నుండి ఆయన కాపాడలేనంత అసమర్థుడు అనుకుంటున్నావా నువ్వు నమ్ముకున్న ప్రభు? అదే ఆయన వేసే అంచనా. ప్రభువా, నా సమస్యల కన్నా నేను తక్కువ అంచనా వేసాను ప్రభు, ఇదే పెద్ద పాపం అన్నాను. నీ సమస్యల కన్నా ఎప్పుడైతే దేవుని తక్కువ అంచనా వేసావో అదే మనం చేసుకున్న పెద్ద పాపం, అదే మనం అనుకున్న పెద్ద మోట. పేతురుకి అదే అర్థమైపోయింది. నా ఇసుకుపోయిన జీవితం కన్నా, నా ఎక్స్పీరియన్స్ కన్నా, నా సీనియర్టీ కన్నా, నా వర్క్ లో నాకున్న నిపుణత కన్నా, ప్రభువా నా సమస్యల కన్నా నువ్వే